నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 69వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 23, 24, 25 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర అన్నారు. వార్షిక తిరునాళ్ల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆర్డీఓ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా డీఎస్పీ బేతంపూడి ప్రసాద్, ఈవోలు సుభద్ర, కోటిరెడ్డి, విద్యుత్ శాఖ మస్తాన్ రావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముందుగా వార్షిక తిరునాళ్లకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను అధికారులందరూ కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 69వ వార్షిక తిరునాళ్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, తిరునాళ్ల రోజున లక్షలాది మంది భక్తులు నలుమూలల నుంచి తరలి రానున్నారని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా తిరునాళ్ల ముందే వస్తుందని, కోడ్ అమలులో ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ పార్టీ జెండాలు అనేవి ఉండకుండా పోలీసు వారు చూసుకోవాలన్నారు. ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా తిరునాళ్లు జరిగే విధంగా చూడాలన్నారు. ప్రొసీడింగ్స్ రావాలి. మీ డిపార్ట్మెంట్ తరఫున ఎవరినెవరిని రెస్పాన్సిబిలిటీ చేశారో వాళ్ళు ఏ యాక్టివిటీస్ టేకప్ చేస్తారో అనే దానికి ఒక ప్రొసీడింగ్స్ రావాలి కంపల్సరీగా. ఇట్లా ఏంటంటే మేము యాక్షన్ తీసుకుంటున్నాం చేస్తున్నాం అంటే మీ డిపార్ట్మెంట్ తరఫున ఎవరికి ఏ యాక్టివిటీ టేకప్ చేశారో ఏ యాక్టివిటీస్ చేశారో అనేది కావాలి. తర్వాత ఏంటంటే మనందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ స్కార్చింగ్ హీట్ ఉంటుంది. ఎక్కడెప్పుడో 23 నుంచి 25 అనేటప్పటికి సమ్మర్ ఆ హీట్ అనేది మామూలుగా ఉండదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు షేడ్ ఏర్పాటు చేయాలి. క్యూలైన్, క్రౌడ్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా మనం చాలా ల్యాండ్గా భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం కలగజేయకుండా ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ తరఫున ఈ క్రౌడ్ మేనేజ్మెంట్కి ఎట్లా మనం ప్లాన్ చేస్తున్నాం, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏ రకంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనేది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు, నేను నర్సరీ చేస్తుందని చెప్తున్నారు. ఆ క్రౌడ్ ఉన్న చోటల్లో కూడా వాళ్ళకి షేడ్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ అనేది ఎక్కడెక్కడ మనం బార్గెనింగ్ చేస్తున్నాము, తర్వాత వాళ్ళకి ఎక్కడ షెల్టర్ ప్రొవైడ్ చేయాలనేది మీరు ఆ ఈవో గార్డును కోఆర్డినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పటికీ ఎక్కడెక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది పాయింట్ వైజ్ కావాలి. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో షేడ్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే డ్రింకింగ్ వాటర్ 29వ వరకు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 69వ తిరునాళ్లకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా మీ అందరినీ మరొకసారి కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ తిరునాళ్ళ ఒక ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. మన జిల్లాలో జరుగుతున్న అన్ని తిరునాళ్ళలో ఇది ఒక పెద్ద తిరునాళ్ళ అనేది ఒప్పుకోవాల్సిందే. లక్షలాది మంది ఈ తిరునాళ్ళకు వస్తారు. మనకి పక్క జిల్లాల నుంచి అటు విడిపోయాన్ని బట్టి ప్రకాశం, గుంటూరు, ఏదైనా ఇతర జిల్లాల నుంచి, గుంటూరు నుంచి కూడా పల్నాడు నుంచి, ఏరియా నుంచి రావడం జరుగుతుంది. 3 రోజుల తిరునాళ్ళ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తులకు ఇబ్బంది కలగనే విధంగా ట్రాఫిక్ విషయాల్లో కానీ, నేరాలు జరిగే విషయాల్లో కానీ పోలీస్ సైడ్ నుంచి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు మీరు బస్సులో స్టే చేస్తారు కదా, టెంపరీ హాలింగ్ ఉంటుందా? ఆర్టీసీ బస్సులో టెంపరీ హాలింగ్ ఉంటుందా? ఈరోజు ఫస్ట్ కోఆర్డినేషన్ కంప్లీట్ అయింది. చాలా షార్ట్ నోటీస్లో మీ అందరికీ పెట్టాను కానీ అభివృద్ధి
చేస్తున్నాను. సో ముందుగా మా దేవస్థానంలో తరఫున నేను ఏమేమి చేస్తాను చెప్పబోయే లాస్ట్ ఇయర్ తిన్నానికి ఈ తిన్నానికి జరుగుతున్నారు. సిచ్యువేషన్ కూడా ఒక రెండు ఆస్పెక్ట్స్లో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కాబట్టి మార్చ్ 21, 24, 25 3 రోజులు తిన్నాను. 25 అనేది మెయిన్ ఆ రోజున దాదాపు 1 to 1.5 lakh డివోటీస్ ఫుట్ఫాల్ ఉంటుంది ఇక్కడ. సో ఆ రోజు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 5కి మేము టెంపుల్ ఓపెన్ చేస్తే 26th మధ్యాహ్నం వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అదేవిధంగా సో ఆ 25th రోజు మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే తర్వాత ఎలక్ట్రికల్గా కూడా కరెంట్ అది కొట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ వాళ్ళు కూడా లాస్ట్ టైం అందరూ చాలా చక్కగా చేశారు. ఈసారి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి అమలు ఉంటుంది కాబట్టి ఈసారి మరింత మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. తర్వాత మాకు టెంపుల్ రిజర్వేషన్లో మేము స్వామివారి బాలాలయం పెట్టారు. ఉన్న టెంపరీ ఏర్పాటుతోనే జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నేను దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన తర్వాత బాధితులను పిలిపించి విచారణ చేయడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య అన్నారు. దళిత మహిళ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన అగ్రకుల నిందితులపై అద్దెంకి సిఐ కృష్ణయ్య మంగళవారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుల తరపున మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య మాట్లాడుతూ అద్దెంకి మండలం మోదాపల్లిలో విమలమ్మకు చెందిన భూమి ఉండగా కొందరు పెత్తనందారులు భూమిని ఆక్రమించగా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారని, తిరిగి మరలా బాధితులు పంట వేసుకోగా ఎవరూ లేని సమయంలో ట్రాక్టర్ పెట్టి దున్నడంతో బాధితులు ఫిబ్రవరి 20వ తేదీన అద్దెంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జోక్యం చేసుకుని సిఐతో మాట్లాడగా ఎట్టకేలకు మంగళవారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని, తక్షణమే విచారించి నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చూసి నిందితులకు శిక్ష పడే విధంగా చేయాలని అంజయ్య డిమాండ్ చేశారు. 4152 తన సొంత ట్రాక్టర్ తోటి పంటను గుల్లగుల్ల చేసి ఇదేమని అడిగినందుకు మాల లంజిల్లారా, మాల నా కొడకల్లారా, మీకెంత ధైర్యం రా, మా పక్కన మీకు పొలాలు కావాలా, మీకెంత ధైర్యం ఉంటే మా పక్కన పొలాలు వచ్చి మీరు కొని సాగు చేస్తారు అని ఆమెను జుట్టు పట్టుకొని కింద పడేసి అడ్డు వచ్చిన అదాల భర్తని కొడుకుని వీళ్ళని కూడా పొలం పేరుతో మాల లంజా మాలన కొడక తిట్టడం జరిగింది. ఇదేమని పక్కన దారిని పోతున్నటువంటి తాళూరు గ్రామం దారుణపాలెం వాళ్ళ బంధువులు కూడా ఏదైనా నుండి పెద్ద మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా దర్జన్యం చేసి కొట్టడం అది ఎంతవరకు సబబు అన్నందుకు వాళ్ళని కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారా, మాదిగి నా కొడకలారా, మాలనా కొడకలారా, వీళ్ళకి సపోర్ట్ చేస్తారా అంటూ మా కమ్మల సంగతి మీకు తెలియదా అని వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. అదే గ్రామంలో మళ్ళీ జరిగిన సంఘటన మీద ఫిబ్రవరి 19వ తారీఖున మళ్ళీ అద్దంకి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు మళ్ళీ దాని కేసు నమోదు చేయకుండా ఇది సివిల్ మ్యాటర్ అంటూ పీపీకి ఒపీనియన్ తీసుకుంటా ఉంటూ కాలయాపన చేస్తూ వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తూ ఉంటాయా. మాకు నష్టం జరిగింది, మా పంటని నష్టం చేశాడు, మాకు ఆర్థికంగా నష్టం చేశాడు, మా మీద దౌర్జన్యం చేశాడని ఎంత వాపేసుకున్నా కూడా అద్దంకి పోలీసు వారు వాళ్ళని 10 రోజుల నుంచి పట్టించుకోకుండా మేము బైండ్ ఓవర్ చేస్తాం, బెదిరిస్తామని ఈ క్రమంలో మళ్ళీ తర్వాత 1వ తారీఖున బాపట్ల ఎస్పీ గారిని వెళ్ళి అదే కంప్లైంట్ మళ్ళీ ఎస్పీ గారికి చెప్పగా ఎస్పీ గారు ఎమ్మటే చీరాల డిఎస్పీ వారికి మెయిల్ పెట్టి ఈ కేసును విచారించి ఎమ్మటే కేసు కట్టవలసిందిగా ఆదేశిస్తే మళ్ళీ చీరాల డిఎస్పీ గారు సిఐ గారికి మాట్లాడినా కూడా మళ్ళీ అదే విధంగా పీపీ ఒపీనియన్ రాలేదు, మేము తీసుకుంటాం, బైండ్ ఓవర్ చేస్తాము. ఈ క్రమంలో మళ్ళీ విసికి వేజారు చెందిన వాళ్ళు మళ్ళీ నీలం నాగేంద్రం గారి దగ్గరికి వచ్చి మొన్న 2వ తారీఖున ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ గారు ఒంగోలు రావడం జరిగింది. ఆ క్రమంలో నీలం నాగేంద్రం అందరం కలిసి బాధితులను తీసుకెళ్లి ఈ జరిగిన సంఘటన గురించి నాగేంద్రం కమిషన్కి చెప్పగా వెంటనే స్పందించిన కమిషన్ విక్టర్ ప్రసాద్ గారు
అద్దంకి సిఐ గారికి ఫోన్ చేసి ఈ కేసు వాళ్ళకి ఆర్థికంగా నష్టపోయినారు, వాళ్ళని కులం పేరుతో తిట్టారు, దౌర్జన్యం చేశారు, దీని మీద ఎందుకు కేసు కట్టలేదు, వెంబటే కేసు రిజిస్టర్ చేసి నాకు వాట్సాప్ పెట్టమని అద్దంకి సిఐ గారు ఆదేశించితే అప్పుడు నిన్న కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేయాలని నారీ శక్తివందన్ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జి సాధినేని యామిని అన్నారు. అద్దంకి పట్టణంలోని మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నారీ శక్తివందన్ యాత్ర ర్యాలీని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా యామిని హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉజ్వల గ్యాస్ పథకం, పీఎం విశ్వకర్మ యోజన పథకం, ఆవాస్ యోజన పథకాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని యామిని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తిరిగి మరలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రానున్నదని, అద్దంకి నియోజకవర్గంలో అందరూ సమన్వయంతో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని యామిని తెలియజేశారు. మీటర్లు పెట్టి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు, కానీ అసలు ఆ నీరుని వేయడానికి, ఆ నదుల నుంచి తీసుకురావడానికి డబ్బులు ఇచ్చేది కూడా మోదీ గారు. ఈ మూడైనాయి కదా, సరే ఇల్లు వచ్చింది, కరెంట్ వచ్చింది, నీరు వచ్చింది. తన తల్లి ఆయన గుజరాత్ రాష్ట్రంలో ఉండేవారు. ఇట్లా చిన్న అత్యంత సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు మోదీ గారు. చాలా సాధారణంగా, ఇంకా అక్కడైతే రోజు 5 కిలోమీటర్లు కూడా కాలి బిందెలు పట్టుకొని నడిస్తే కానీ ఎక్కడో చెరువులు ఉండవు. అక్కడ వరకు వాళ్ళ అమ్మ రోజు ఇలానే చంటి బిడ్డ ఆయన అంత ఉన్నప్పుడు అంట తల్లి ఒక చంకలో పిల్లలను ఒక చంకలో బిందెను వేసుకొని వెళ్ళి ఆమె అలా కష్టాలు పడుతుంటే అప్పటి నుంచి అనుకున్నాడు ఆయన, నా ఒక తల్లే కాదు, దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇట్లాంటి బాధలు పడుతున్నారు. టాయిలెట్లు లేవు అప్పుడు. వాళ్ళ తల్లి కూడా ఆయన చూశాడు. పిల్లలు మన ఇళ్ళలో కూడా మన పిల్లలు చూస్తుంటారు కదా, పిల్లలు మా అమ్మ కూడా బయటికి వెళ్తుంది, అలానే దేశంలో ఉన్నది ఇప్పటికీ కూడా అంతే. మనం బయటికి వెళ్తే టాయిలెట్లు ఉండవు కదా, ఎక్కడో చెట్టు పక్కన పుట్ట పక్కన పోవాలి మామూలుగా. అటువంటివన్నీ చూసి ఈ భారతదేశంలో, అందులోనూ మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఏం చెప్తారు, స్త్రీ అంటే మనం దేవతలాగా పూజిస్తాం. అటువంటి దేవతలాగా పూజించి ఈ దేశంలో ఇటువంటి స్త్రీలు నీటి కోసము, మరుగుదొడ్ల కోసం, అంటే టాయిలెట్ల కోసము, ఇల్లు కోసం, కరెంటు కోసం ఇలా దేనికైనా బాధపడకూడదని అనుకుని ఈ గడిచిన 10 సంవత్సరాలు చేశారు. మనందరికీ 15,000 రూపాయలు ప్రతి టాయిలెట్కి ఇచ్చారు. మీరందరూ దాదాపు చాలామంది స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు వచ్చాయా, అది ఇచ్చింది మోదీ గారమ్మ. ఇక్కడికి వచ్చి చెప్పుకుని, ఎందుకంటే మోదీ గారు అక్కడి నుంచి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి నేను ఇచ్చానని చెప్పుకోలేరు కాబట్టి వీళ్ళు వేసుకున్నారు స్టిక్కర్లు, ఆయన ఈయన ఇద్దరు కూడా. కానీ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. సో టాయిలెట్లు అయిపోయినాయి కదా. గ్యాస్ మనందరికీ తెలిసిందేగా, మొన్న కూడా వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఒక బండి వచ్చిందా, బండి తిరిగిందా ఇక్కడ, డిజిటల్ వ్యాన్ లాగా వికసిత భారత్కి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా వ్యాన్ వచ్చింది. దాంట్లో భాగంగా గ్యాస్ కనెక్షన్లు కూడా ఏ తల్లి కట్టెలు పోయి, ఒకప్పుడు మనకు తెలిసి, నాకు కూడా గుర్తే, పంపు ఇలా కొట్టి ఒత్తులు వెలిగించేవాళ్ళం కదా, కిరోసిన్ స్టవ్ అలా పెట్టి చేతులు కాల్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది నా చిన్నప్పుడు. అటువంటి నేనే అనుభవించానంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఇంకా ఎంత అనుభవించుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం పొగని పీల్చి ఆ చేతులు కాల్చుకొని. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరూ లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చని, త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వారి ప్రతిభను కనపరచాలని ఎంఈఓ బుదాటి సుధాకర్ అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎంఈఓ గంగాధర్, సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల సమయం దగ్గర పడిన నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చక్కగా చదువుకోవాలన్నారు. విద్యార్థులు ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలని, అర్థం కాకపోతే తిరిగి మరలా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థికి 10వ తరగతి అనేది ఎంతో కీలకమని సుధాకర్ గుర్తు చేశారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ కావాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ ఎంతగానో అలరించాయి.
ఒకటే అడుగుతారు, ఏదంటే మా అబ్బాయి మార్కులు రాలేదే కానీ మా అబ్బాయి బడికి వస్తున్నాడా, చదువుతున్నాడా, చదవడం లేదా ప్రశ్నే లేదు. తల్లిదండ్రులు కూడా ఇన్ని మార్కులు వచ్చినాయి. మరి రాబోయే కాలం ఎలా ఉంటాయి కానీ మాకు తెలియదు. కానీ ఈ 2023-24 అంటే రేపు మార్చి 24 ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఇక 10th క్లాస్ దాదాపు 16 మంది 17 మంది 10th క్లాస్ ఉన్నారు, 22 మంది ఉన్నారు. మీకు అందరూ కూడా సెంటర్ వైద్య సెంటర్. ఎందుకంటే వైద్యులు నేను 14 సంవత్సరాలు పనిచేశాను. ఈ ఏరియాలో మొత్తం కూడా ప్రతి స్కూల్ పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు ఆ సర్వీసులో 35 ఏళ్ళ సర్వీసులో ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసామో అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. కానీ ఇప్పుడు పిల్లలు కానీ మేము చెప్పే అర్థం కాదు. నేను చెప్పేది ఈ 10th క్లాస్ విద్యార్థులు ఒకటే చెప్తున్నాను, టెన్షన్ పడబాకండి. తర్వాత టైం సేవ్ చేసుకోండి. టైం మరలా రాదు, డబ్బు అయితే వస్తుంది కదా, టైం అంతా మరలా రాదు. శుభ్రంగా ఎగ్జామినేషన్ పోయేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళండి. వాడికి వాడికి ఎర్రలో చేయబాకండి. ప్రశాంతంగా వెళ్ళి మీకు ఇచ్చిన సీట్లో కూర్చోండి. మీకు ఇన్విలేటర్ వస్తాడు, పేపర్ ఇస్తాడు, వైట్ పేపర్ ఇస్తాడు. వైట్ పేపర్ మీద నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మీకు చేయాల్సింది ఏం లేదు. మనం సినిమా హాల్ పెట్టి ఇక్కడ కొన్ని సినిమాలు చూస్తాం, అదే విధంగా హాల్లోకి వెళ్తాము. వాళ్ళు పేపర్ ఇస్తారు, కొద్ది పేపర్ ఇస్తారు. ఇక్కడే మీకు యాక్షన్ స్టార్ట్ అయ్యింది. 10th క్లాస్ విద్యార్థులు జాగ్రత్తగా వినండి. ఆ పేపర్ ఇచ్చిన వెంటనే ఆ ఫస్ట్ పేజ్ ఏదో కొంచెం కష్టంగా ఇస్తాడు. ఆవిడేం చేయాలి, సార్ పేపర్ చాలా కష్టంగా ఉంది సార్ అంటాడు. అట్లాగే పేపర్ మొత్తం కూడా 1కి 2 సార్లు చదవండి. మీకు 1/2 గంట టైం ఇస్తారు. చదివిన తర్వాత బాగా వచ్చిన ప్రశ్న టిక్ చేసుకోండి. వీటి ముందు రాయండి. రోమన్ అంకెల్లో మీరు పేపర్లు ఇచ్చిన మార్జిన్ కొట్టుకోవాలి. మీకు ఎక్కడ అలవాటు లేదు, హాఫ్ ఇల్లు కానీ క్వార్టర్లీలో మీకు అలవాటు లేదు, మొదలు కంపల్సరీగా 2 డైలీ పక్క మార్జిన్ కొట్టాలి. ఆ మార్జిన్లో మన లెక్క నెంబర్లు మీ హెడ్ మాస్టర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళా చెప్పడం అవసరం. పేపర్ చదివిన వెంటనే బాగా వచ్చిన ప్రశ్న మొదలు పెట్టండి, సైడ్ హెడింగ్స్ పెట్టండి, అండర్లైన్ తీసుకోండి. అట్లా పరీక్ష పేపర్ రాయండి. ఏదైనా మిస్ అయితే రానివ్వండి అనుకోండి, అది చివరిలో రాయండి. ఏ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టవద్దు. అద్దంకి పట్టణంలోని సత్రంబడిలో నిర్వహిస్తున్న భవిత విద్యా వనరుల కేంద్రాన్ని మంగళవారం జిల్లా సమగ్ర శిక్ష జిల్లా ఐఈఆర్టీ కోఆర్డినేటర్ జ్యోత్స్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల నోటు పుస్తకాలు పరిశీలించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్న శ్రీనివాసు యోనా సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిత విద్యా వనరుల కేంద్రానికి దాతలు అందిస్తున్న సేవలు మరువలేనివని, ఇదే విధంగా జిల్లాలో మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని జ్యోత్స్న తెలియజేశారు. ఈరోజు అద్దంకి భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.
సందర్శించిన ఈ సందర్భంలో ఇక్కడ రికార్డులన్నీ పరిశీలించడం, డాక్యుమెంటేషన్ అంతా చూడడం అంతా జరిగింది. సెంటర్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. జిల్లాలోనే ఈ సెంటర్ ఒక మోడల్ సెంటర్గా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ప్రభుత్వం నుంచి మాత్రమే రావాలి, మనకు అన్ని ఎక్విప్మెంట్స్ అనేది ఎదురు చూడకుండా ఇక్కడ ఉన్న ఐఆర్పీలు ఇద్దరు కూడా మరి దాతల్ని సంప్రదించి పిల్లలకి చాలా విలువైన వస్తువుల్ని సేకరించడం జరిగింది. మరి ఇంతటి సహకారాన్ని అందిస్తున్న దాతలను కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మరువలేనివి. ఈ పిల్లలకు సేవ చేయడం అంటేనే నిజంగా భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అదృష్టంగా మనం భావించాలి. మరి మోడల్ కేంద్రంగా ఉన్న ఈ భవితా కేంద్రాన్ని మరింత అభివృద్ధి పదంలో మీరు అందరూ నడిపిస్తారని కోరుతూ థ్యాంక్ యూ. ఇక్కడ మనకి సెంటర్ బాగుందండి. జిల్లాలో కూడా ముండ్లమూరు మండలం మారెళ్ల పిహెచ్సి పరిధిలో 3వ రోజు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ మాధవీలత పరిశీలించారు. మారెళ్ల పిహెచ్సి పరిధిలో మొత్తం ఎంతమంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు, ఇంటింటికి తిరిగి ఏఎన్ఎంలు సర్వే చేశారో లేదో విచారించి పలు సూచనలు ఇచ్చారు. పల్స్ పోలియో విజయవంతం చేసినందుకు సిబ్బందిని డిఎంహెచ్ఓ మాధవీలత అభినందించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.